కలిసి ఒక 60 రోజులు కష్టపడి చేసాం సినిమాని. ఈ సినిమాకి నేను అయితే ప్రొడక్షన్ కంట్రోల్ పనిచేశాను, నేను దిల్రాజు ప్రొడ్యూసరు. సో దీనికి ఆర్టిస్ట్ అందరు ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ జస్ట్ అంటే ఈ సినిమాలో వాళ్ళు ఎలా కష్టపడ్డారు, ఎలా చేస్తారు సినిమాని, ఒక ఫ్యామిలీ వాతావరణం నిజంగానే వాళ్ళు ఒక అత్త కోడళ్ళు అమ్మ నాన్నలు కలిసిపోయారు వాళ్ళు. ఒక్కసారి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు వినండి ఒకసారి. రూపలక్ష్మి గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. చాలా హ్యాపీగా ఉంది. హీరో హీరోయిన్ లేదా కమెడియన్ వాళ్ళు ఫ్రేమ్లో కనిపించినప్పుడు వాళ్ళు మీరు అరుస్తారు కదా, అలా నేను వచ్చినప్పుడు అరిచినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్స్ అ లాట్. ఇంకా బలగం గురించి చెప్పుకుంటే మనందరికీ ఒక చిన్న బలగం ఎక్కడో ఉంటుంది. మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్, మన రిలేషన్స్, చిన్న గొడవలు, ప్రాబ్లమ్స్, అలా ఉండే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మన రిలేషన్స్ని కానీ మన ఫ్రెండ్స్ని కానీ మన ఫ్యామిలీని కానీ ఇబ్బంది పెట్టకుండా ఆ రిలేషన్స్ని అలాగ మెయింటైన్ చేస్తూ లైఫ్ని చాలా హ్యాపీగా తీసుకెళ్ళమని చెప్పడానికే ఈ సినిమా. ఏదైనా మనం మిస్ అయ్యామనుకోండి లైఫ్ లాంగ్ ఆ రిగ్రెట్ అలాగే ఉండిపోతుంది. ఈ సినిమాలో కూడా వాళ్ళు అదే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. మీ రూపలక్ష్మి. సుజాత గారు. హాయ్ ఎవ్రీవన్. నేను ఇందులో సరిపా అక్కడికి గుర్తుపడుతున్నానా? మీరు అలా ఎంజాయ్ చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీతో పాటు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఈ షూటింగ్ చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరం ఇక్కడ లాస్ సాంగ్లో ఎవరం గ్లీజరిన్ పెట్టుకోలేదు, ఎందుకంటే అందరం ఇన్వాల్వ్ అయిపోయాము. వాళ్ళంతా బాగా పాడారు. మాకు కూడా ఎమోషన్స్ ఉంటాయి, సెంటిమెంట్స్ ఉన్నాయి కదా, నాన్ స్టాప్గా మేము కూడా ఏడ్ చేసాము చాలా. అండ్ ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మా వేణు సార్కి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నాకు ఇంత పెద్ద బలగం తయారవుద్దని నేను కలలో కూడా ఊహించలేదు. మేము అక్కడ ఎన్ని కష్టాలు పడ్డామో ఏం చేసామో మాకే తెలియదు. అందులో అంటే ఒక ఫ్యామిలీలో భాగంగా అలా కొనసాగించాము ఆ ప్రయాణాన్ని. అంతేగాని ఈ ప్రపంచమంత బలగాన్ని సంపాదించుకొని మాకంత బలాన్ని ఇస్తుందని మేము కలలో కూడా ఊహించలేదు. నిజంగా తలుచుకుంటుంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే అభిమానం మీలో కనిపిస్తూ ఉంటే నాకు క్షణం నా ఆయుష్ మరీ పెరుగుతూ ఉంది అనిపిస్తుంది. రియల్ ఫీలింగ్స్ అక్కడ ఏ సీన్లో ఏ రసం ఉందో ఆ రసం మేము నిజంగా ఆ పాటలకు నిజంగా ఏడవటాలు, నిజంగా నవ్వటాలు అవన్నీ జరిగాయి. ఇప్పుడు మళ్ళీ సినిమా మొత్తం చూసిన తర్వాత గుండె బరువెక్కిపోయింది. మళ్ళీ ఇవాళ ఏదో కొత్త సినిమా మళ్ళీ చూసినట్టు అసలు మాట్లాడడానికే పెగలేదు. ఫస్ట్ మాకు సహకరించిన అందరికీ, మా తోటి నటులకు, మా మేనేజర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, ఎక్స్పీరియన్స్ అక్కడ అంటే వేణు గారితో, డైరెక్టర్ గారితో నాకు కాంబినేషన్ సీన్ పడ్డదనగానే ఇంకేం లేకపోయినా జీవితానికి చాలా అనుకున్నా. ఫస్ట్ తాత ఏం చెప్తున్నా, అరే నర్సి ఇటు రారా, తాత ఏం చెప్పిందా యాడ్ చేసుకోరా. ఈ డైలాగ్ పడ్డ తర్వాత ఎక్కడ పోయినా కూడా మా డైరెక్టర్ కాంబినేషన్తో చేసిన సీన్ ప్రతిసారి టీవీలలో అంతటా వస్తుందిలే అనుకున్నాను. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయకుండా ఇంకోటి కూడా అనుకున్నాను, లోట పట్టుకొని వెళ్తా ఉంటే అరే రవి ఏదైనా గట్టి గోలిని తీరా నీళ్ళు పోతాను, నా జన్మలో నీళ్ళు పోతుంది అక్కడ వస్తుందని ఆ డైలాగ్ పేలుద్దాం అనుకున్నాను. అది ఇది కాదని డామినేట్ చేసి అరే ఏరా ఏం చూస్తానురా, నీ ఇంట్లోకి వెళ్ళి ఏమైనా నేర్తానువా, మెత్తదేరా ఏం వేసినవరా. ఇది నా ప్రాణాన్ని నాకు 10 జన్మలకు సరిపోయేంత డైలాగు. నేను ఇంకా బ్రతకకున్నా చాలు అనిపించేంత డైలాగ్ అది. నాకు ఆ అదృష్టాన్ని కల్పించిన దిల్రాజ్ ప్రొడక్షన్స్కి, వేణు గారికి,
మా మేనేజర్స్కి, నాతో సహకరించిన ఆ నటీనటులకు, మీ అందరికీ, మీ బలగానికి, అసలు మీరు దాన్ని ఎంత వైరల్ చేయాలో అంత చేశారు. కంపు లేపి కోట్లలో చూశారు. అది నాకు చాలు. నా జీవితానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. షూటింగ్ అంతా చాలా ఎంజాయ్ చేసాం. ఎంజాయ్ మీన్స్ కుటుంబంలో ఉన్నట్టుగా ఉంటూ గడిపాం. చాలా థ్యాంక్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సత్యనారాయణ, ఏలేశ్వరం సత్యనారాయణ. మాది కాలువ శ్రీరాంపురం మండల్, పెగడపల్లి, పెద్దపల్లి జిల్లా. ఇప్పుడు నేను అక్కడి నుంచి వచ్చాను. పారిపోయి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యి సినిమా ఇండస్ట్రీలో కొనసాగాను. ఇది నా లైఫ్. కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ రోజులు చెప్పాలంటే మనకు అసలు అన్ని సిటీ పట్టణం తప్ప పల్లెటూర్లు అసలు ఎక్కడ లేవు. అయినా అలాంటి పల్లెటూరును, మీకు పల్లెటూరు చక్కటి వాతావరణం చూపెట్టిన మన ఆర్ట్ డైరెక్టర్, మన ప్రొడక్షన్ డిజైనర్ రమణ వంకారు మాట్లాడాలి. రమణ వంక సార్ ఈ సినిమాను మొత్తం మీకు ఒక పల్లెటూరులోకి తీసుకెళ్ళాడు కదా, దాని వెనకాల సార్ కృషి, తిరుమల గారు, వీళ్ళిద్దరే అండి మొత్తం సినిమాని మీకు అచ్చ పల్లెటూరు లాగా చూపెట్టిన సార్ గ్రేట్. ఇది సార్ ఒక్కసారి మాట్లాడండి. థ్యాంక్ యూ రమణ గారు. ఈ సినిమాకి నేను ప్రొడక్షన్ డిజైనర్గా చేశాను. నా పేరు రమణ వంక, మా తిరుమల ఆర్ట్ డైరెక్టర్. మేమిద్దరం ఈ సినిమాకి చేసేటప్పుడు ఒకటే, డైరెక్టర్ గారు ఏదైతే కథ అనుకున్నారు ఆ కథకి అంటే మనం బ్యాక్గ్రౌండ్ విజువల్స్ కానీ, నేటివిటీ కానీ, తెలంగాణలో ఉన్నటువంటి కల్చర్ మెయిన్ ఏదైతే ప్రతి కుటుంబంలో, చాలా కుటుంబాల్లో ఇలాంటి కథలు ఉంటాయి కానీ బయటికి చెప్పుకోలేరు. కానీ సో సినిమా పరంగా ఇది వచ్చి ఎంత ఆదరణ పొందిందంటే తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా, అంటే నాట్ ఓన్లీ తెలంగాణ ప్రజలు కాదు కానీ అటు ఆంధ్ర కానీ ప్రపంచంలో